ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్. మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సో ఈ మధ్య కాలంలో ఏడా చూసినా కూడా ఓ 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం దాని గురించే పంచాయతీ నడుస్తుంది. ఏకంగా సుప్రీంకోర్టు దాకా పోయే పంచాయతీ. మరి పంచాయతీ అసలు ఎప్పటికి తేలుతుంది, ఏంది అసలు ఈ ముచ్చట ఏంది, కంప్లీట్గా తెలుసుకుందామా? చలో. అయితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు ఓ 10 మంది ఎమ్మెల్యేలు పోయిర్రు అనమాట. వాళ్ళు పోతే పోయారు కానీ పెద్ద పంచాయతీ తీసుకొని వచ్చారు. ఏమని అంటే వీళ్ళు మారిర్రు కదా పార్టీ, కానీ ఇప్పుడు స్పీకర్ అడిగిర్రు అనుకో, స్పీకర్ అడిగిన వెంటనే లేదు సార్ నేను మారలేదు సార్, నిజంగా నేను మారలేదు సార్ అని చెప్తారు. ఎందుకు మారలేరు, దానికి సంబంధించి ప్రూఫ్లు ఉన్నాయి అంటే, అవును సార్ నాకు నెల నెల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 5,000 నుంచి 10,000 దాకా కట్ అవుతున్నాయి సార్ నా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి, నా శాలరీలోకి వెళ్ళి అని చెప్తారు. అదేంటిది, అది శాలరీ కట్ కూడా ఏంది, ఇదంతా పంచాయతీ రోజు రోజుకి పెరిగింది అనమాట. ఇక సుప్రీంకోర్టు దాకా పోయింది ముచ్చట. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా చెప్తారనమాట ఏంది పంచాయతీ అనేది. సుప్రీంకోర్టు కంటే ముందు మరి మన అసెంబ్లీలో ఇవన్నీ ఇట్లా తేలారు కదా, మరి ఆడేమైంది అనేది మాట్లాడదాం. మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పిండంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఫస్ట్ అది తెలుసుకుందాం. మన ఫస్ట్ ఎమ్మెల్యే వచ్చేసి కడియం శ్రీహరి, గాన్పూర్ స్టేషన్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి దానం నాగేంద్ర, ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే. తెల్లం వెంకట్రావు భద్రాచలం, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన బాన్స్వాడ ఎమ్మెల్యే. ఎం సంజయ్ కుమార్ జగిత్యాల, కాళే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే. బండ్ల కిషన్ మోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఆయన. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగరు, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు, అరికెళ్ళ గాంధీ షేర్లింగంపల్లి. ఇక వీళ్ళందరూ మనకు తెలిసే ముందు నుంచి. అయితే వీళ్ళల్లో 8 మంది కన్ఫామ్ అనమాట, వీళ్ళు మారలేదు పార్టీ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు అని. కానీ ఇలా పంచాయతీ ఏంది తెలుసా, ఇలా అటు బీఆర్ఎస్లో కూర్చోరు, ఇటు కాంగ్రెస్లో కూర్చోరు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కేటీఆర్ దగ్గర మన కేసీఆర్ దగ్గర పెద్ద పెద్ద పంచాయతీలు ఉన్నాయి, గల దగ్గర గన్నిగానం ఉన్నాయి అన్నప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ దగ్గర పెన్ డ్రైవ్లల్లో వీళ్ళు ఏమేం చేసిర్రు, ఎక్కడెక్కడ సభలు పెట్టిర్రు, కాంగ్రెస్ సభలకి వీళ్ళు ఎన్నిసార్లు పోయిర్రు, ఏంది ఏ సభలలో వీళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీళ్ళు కాంగ్రెస్తోని ఉండి ఇటు కాంగ్రెస్కి పాజిటివ్గా మాట్లాడి మన బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఎక్కడెక్కడ మాట్లాడిరు, వాటికి సంబంధించి అన్ని పంచాయతీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకే ఆ పెన్ డ్రైవ్ చక్కగా సుప్రీంకోర్టులో పెట్టిరు. మరి ఇన్ని రోజులు అసలు ఎప్పుడు పంచాయతీ ఒక 4 నెలల కింద నుంచి స్టార్ట్ అయింది తెలుసా, ఇప్పటిది కాదు ఈ పంచాయతీ. మరి ఎందుకు ఇంతగానం లాగిర్రు అంటే మెయిన్ థింగ్ ఏందో తెలుసా, ఆడ స్పీకర్ మాట్లాడలేదు. ఊకోరు మెల్ల చెప్తాం, ఇంకా దీని గురించి మాట్లాడదాం అని చెప్పి తీస్తాం. ఇక సుప్రీంకోర్టు ఏమన్నది, ఇప్పుడు నువ్వు చక్కగా నిర్ణయం ఇవ్వకపోతే 31st రోజు నైట్ నువ్వు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటావా లేకుంటే బయట సెలబ్రేట్ చేసుకుంటావా, ఏదో ఒకటి పంచాయతీ డిసైడ్ చేసుకో నువ్వే అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికంటే అప్పుడు ఏం చేసిర్రు, సరే ఇది మంచిగా లేదు నేను చెప్తా అని చెప్పి ఏమని చెప్పిర్రు, 8 మంది మారలేరు కానీ అందులో 2 మారిర్రు, 2కి ఖచ్చితంగా మారిర్రు అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు అంటే కడియం శ్రీహరి ఒకరు, ఇంకొకరు వచ్చేసి దానం నాగేంద్ర గారు తెలిసిందే. ఆయన కనీసం నేను పార్టీ మారిండా లేదా అనేది పంచాయతీ అంతా పక్కకు పెడితే ఆయన ఎమ్మెల్యే సీటు ఉండగా ఎంపీలకు పోటీ చేసుడు, ఇంకొక ఆయననేమో వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చుడు, ఇవన్నీ పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు. అయితే ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు ఇంకోటి కడియం శ్రీహరి ఎవరైతే ఉన్నారో గాయన పంచాయతీ ఏంటంటే, గాయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిండు. కానీ గెలిచిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ వరస్ట్ పార్టీ, అసలు కాంగ్రెస్ పక్కా కూలిపోతుంది, 6 నెలలు కూలిపోతుంది, 6 నెలలు అసలు కాంగ్రెస్ దాఖలాలే కనిపించన్నారు. 6 నెలల తర్వాత చూసుకుంటే సీన్ రివర్స్ ఈయన పార్టీకి జాయిన్ అయ్యి, ఇంకా ఇటు ఈయన కూడా అంతే, దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఈయన కూడా అంతే, ఈయన ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఎంపీకి పోటీ చేసి ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ పంచాయతీ రోజు రోజుకి పెద్దగా అయితే పోయింది. వీళ్ళిద్దరి మీద మాత్రం ఇప్పటికీ కూడా నోటీసులు ఉన్నాయన్నమాట. మీరు పార్టీ మారలేరు అంటున్నారు, కానీ మీ చేష్టలు చూస్తే మొత్తం పార్టీ మారినట్టే కనిపిస్తున్నాయి. ఆఖరికి వాళ్ళ కూతుర్ని కూడా తీసుకొచ్చి వరంగల్లో కూర్చోబెట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టి కాంగ్రెస్లో కండువా లేపించి కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో కలిపించి ఢిల్లీ దాకా తీసుకుపోయి అసలు ఎంత పెద్ద పంచాయతీ అనుకున్నారు. ఇది చెప్పుకుంటా పోతే ఇంత పెద్ద స్టోరీ అవుతుంది అది. కానీ ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాజకీయాలు ఎంత మంచిగా ఉంటాయో తెలుసా. రోజు రోజుకి ఇట్లా ఆ మాటలు కానీ వీళ్ళు చేసే పంచాయతీ కానీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 10 మందిలో 8 మంది మారలేరు అని చెప్పేసి అంటున్నారు. కానీ గదో సామెత ఉంటుంది చూసిర్రా,
అదేంటంటే పిల్లి పాలు తాగు కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటే నన్ను ఎవ్వరు చూస్తలేరు నాకు ఏం తెలియదు అన్నట్టు అంటదట. అట్లనే ఉన్నది. అంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకొని చేస్తున్నారా లేకపోతే జనాల కళ్ళు లేవనుకుంటున్నారా అర్థమైతలేదు. మరి కళ్ళు ఉన్న మాకు మేము ఎట్లా మాట్లాడాలా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరేమంటారు చెప్పురి, అవునా కాదా? ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వరు చూస్తలే నాకు అసలు ఎవరు సంబంధం లేరు అన్నట్టు మాట్లాడుతుందట. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ కూడా అంతే ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ 10 మందిలో 8 మంది క్లియర్ కట్ షీట్ ఇచ్చేసారు, పాపం వీళ్ళు మంచోళ్ళు మాటి మారలేరని. కానీ వాళ్ళు ప్రతి దానికి కాంగ్రెస్ దిక్కే మాట్లాడుతా అన్నారు, బీఆర్ఎస్ దిక్కు లేనే లేరు. మరి అటువంటి అప్పుడు ఇప్పుడు అలా ఏమనాలా? అటు ఇటు కాకుండా నడి మధ్యలో నిల్చొని లేలే నేను కాంగ్రెస్ దిక్కు మాట్లాడతలేను అంటే నేను నీ దిక్కు లేను, నేను నీ దిక్కే ఉన్నా. అర్థమవుతుంది మీకు? చెయ్యి అటు దిక్కున్నది, చూపిటు దిక్కున్నది అంటే నేను అటే ఉన్నా, నేను ఇటే ఉన్నా అని చెప్పి మాట ఇటు వస్తుంది కానీ చూపు మాత్రము చెయ్యి మాత్రం అటే ఉన్నది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం తేలబోతుంది, సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళన్నా కనీసం వీళ్ళు నిజంగానే మారిర్రు అని చెప్తారా అనేది తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మారిర్రు అనుకో ఈ పంచాయతీ అనేది ఇంకా పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు కట్టుకున్నారట. కొంతమంది పార్టీల పేర్లు మార్చుకొని మళ్ళీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు పోటీలు చేసిర్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కళ్ళ చిట్ట పెరుగుతానే ఉన్నది. మరి వీళ్ళందరూ ఇట్లా మారుతూ ఉంటే మారినామని చెప్పి ఒప్పుకోర్రు కదా, మారలేము అని చెప్పి అంటారు. అప్పుడే మళ్ళీ మారినాము అంటారు. ఏదో ఒక మాట మీద ఉండుర్రి, మారిరా మారలేదా? ఎందుకంటే మీ వల్ల ప్రజలు నష్టపోతారు. రేపటి రోజు ఏమన్నా బాగు చేయాలంటే మరి ఏ పార్టీకి అడగాల? బీఆర్ఎస్ పార్టీకి అడగాల, కాంగ్రెస్ పార్టీకి అడగాలనా? అవునా కాదా? ఇప్పుడు నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళకి అడగన్నా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి అడగన్నా? చెప్పురి మీరే, అవునా కాదా? ప్రజలని మీరు ఏ విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నారు? చేసిన మోసాలు సరిపోతలేవా పార్టీలు అందరూ, పొలిటీషియన్స్ అందరూ? గిట్లా కూడానా మరీ దారుణంగా? మరి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది క్లియర్ షీట్ వచ్చింది, క్లీన్ షీట్. మరి చూద్దాం ఈ సుప్రీంకోర్టు ఏమన్నా ఈ 10 మంది మారలేరు లేకుంటే 10 మంది మారిర్రు అని చెప్తుందేమో చూడాలా. ఆ పంచాయతీ తేలిన తర్వాత దాని మీద ఒక మంచి వీడియో చేస్తాను నేను. సో దీని మీద మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.